గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వివాహిత శివప్రియ మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భర్త వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట కేజీ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 3 ఏళ్ల క్రితం శివకుమార్తో శివప్రియకు వివాహం కాగా వీరికి 7.5 వయసున్న బాబు ఉన్నాడు. భర్త వేధింపులు భరించలేకపోతున్నానని శివప్రియ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చి మాట్లాడండి నాన్న, ఈ వేధింపులు భరించలేకపోతున్నా అని కుమార్తె చెప్పిందని తండ్రి నాగరాజు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే శివప్రియ ఉరివేసుకున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని భర్తతో పాటు అత్తింటి వారే ఆమె మృతికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తండ్రి నాగరాజు ఎస్ఐ చంద్రబాబు కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. ఎందుకు వాడబా మీరు ఓండమ్మా వాయలే పరి 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 చేయాలా మామూలుగా చేయాలా దొంగలక దాపెట్టిపోయింది అంతేనా రోడ్ కట్ట మారుకుంటావు టార్చర్ పెట్టి కొట్టి బాధలు పెట్టి మొత్తం దినం కొడతా ఉన్నాడు సార్. అసలు టార్చర్ పెట్టి వైరుతోనే కొడుతున్నాడు సార్. తెల్లాళ్ళు మొన్న రాత్రి కొడితే నిన్న మళ్ళా కొట్టి ఉరేసి చంపేసినాడు సార్. మొగుడు శివ సార్, శివకుమార్. మాది పోలేడు సార్. మీ బిడ్డ పేరు? మా బిడ్డ పేరు రమాదేవి సార్, జే రమాదేవి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది ఏమనేది. పోస్ట్ మార్టం లో న్యూస్ టీవీని
తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.